కార్లుండగా ఆటోలు ఎందుకు వచ్చారు? సర్వీస్కి ఇచ్చానమ్మా. క్యాబ్ బుక్ చేస్తే అవ్వలేదు, అందుకే ఆటోలో రావాల్సి వచ్చింది. కార్ సర్వీసింగ్ ఇస్తానని ఇవ్వనే లేదే. నాకు సర్వీసింగ్ ఇస్తానన్న తర్వాత మీరు అసలు కార్లోనే కనబడటం లేదు, బండి మీదే కనబడుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేసేసారని 25,000 కూడా ఇవ్వలేని పొజిషన్లో ఉన్నాను అంటున్నారు. దాత్రి, దేని గురించి ఆలోచిస్తున్నట్టున్నావు? ఏమైంది దాత్రి? మా నాన్న గురించి కేదార్. నా దగ్గర ఏదో దాస్తున్నారని అనుమానంగా ఉంది. ఆ అనుమానం ఎందుకు వచ్చింది? అబ్జర్వ్ చేస్తుంటే అదే అనిపిస్తుంది. ఇంతవరకు నా దగ్గర ఏ ఒక్క విషయం కూడా దాచిపెట్టని మా నాన్న ఏదో దాస్తున్నారని డౌట్ రేసైంది. ఇందాక నిషిక నాన్నతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమైంది. అసలు ఏం జరిగింది దాత్రి? ఏం దాస్తున్నారని ఫీల్ అవుతున్నావు? నిన్న నువ్వు చూసావు కదా కేదార్, మనతో మా నాన్న కార్ సర్వీసింగ్ ఇచ్చానని చెప్పారు. తర్వాత చూస్తే మెకానిక్ ఇవ్వలేదని చెప్పాడు. ఈ మధ్యలో బండి మీద తిరుగుతున్నారు అన్నాడు. నాకు ఆ డౌట్ సరిపోదు అన్నట్టు ఇప్పుడు నిషి నాన్నకి ఫోన్ చేసి డబ్బులు అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల అకౌంట్ సీజ్ చేశారని చెప్తున్నారంట. తను యువరాజ్కి చెప్తుంటే విన్నాను. అంటే ఏదైనా పెద్ద సమస్యలో ఇరుక్కున్నారు అంటావా? అది నీకు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారంటావా? అదే తెలీదు. కానీ రేపు మాత్రం ఇంట్లో నోములు ప్లాన్ చేశారు. అసలు అకౌంట్ సీజ్ చేస్తే అంత ఖర్చు పెట్టి బంధువుల్ని చుట్టాల్ని పిలిచి పూజ ఎలా జరిపిస్తారు? దాత్రి, నేననుకోవడం నిషి గురించి మీ నాన్నకి తెలుసు కదా, అందుకే తనకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకే అలా అబద్ధం చెప్పారేమో. లేదు కేదార్, నాన్నలా చెప్పరు. నాన్న కూతుర్లకి మించి ఏదీ ఎక్కువ అనుకోరు. అవసరమైతే తన ప్రాణమైనా ఇస్తారు తప్ప డబ్బులు ఇవ్వనని మాత్రం చెప్పరు. నాన్నలా చెప్పారంటే అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఏవేవో అనుమానాలు తిరుగుతున్నాయి. అందులో ఏది నిజమై ఉంటుందో కూడా ఒక క్లారిటీ రావట్లేదు. కానీ ఏదో పెద్ద కారణం ఉంటే తప్ప నాన్నిలా అనే ఛాన్స్ లేదు. అసలేమవుతుందో కూడా సరిగ్గా ఊహించలేకపోతున్నాను. దాత్రి, నిషిక గారంటే నేనే. ఫ్రెండ్ అడిగితే మిమ్మల్ని రిఫర్ చేసింది. తీసుకుంది రిటర్న్ ఇచ్చే మంచి వాళ్ళైతేనే తనతో చెప్పమని చెప్పాను. మేము కరెక్ట్ గానే ఇచ్చేస్తాం ఫణీంద్ర గారు. అదే కావాలి మేడం. ఇంతకీ ఎంత కావాలి? 25 lakhs ఇస్తాను. చూసావా యువరాజ్, ఇంట్లో వాళ్ళకి ఇవ్వటానికి మనసు రాలేదు. ఒక్క మాట చెప్పగానే తీసిస్తున్నాడు. ఎంతైనా బయటి వాళ్ళే నయం. ఊరికే ఇవ్వట్లేదు గణేషి. కనపడవు గాని నీకు నాకంటే మీ వాళ్ళంటేనే ఇష్టం. సర్లే, మొహం మార్చుకు, ఊరికే అన్నాను. నిష్క గారు, చాలా థ్యాంక్స్ అండి. షూరిటీ ఏం పెడుతున్నారు? అంటే పెద్ద అమౌంట్ కదా. నువ్వు కూడా మీ చెల్లెలకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే నువ్వు సంపాదించిన డబ్బుతో గాని నీ భర్త కష్టార్జితంతో గాని బహుమతి ఇవ్వు, చాలా బాగుంటుంది. అప్పుడు నువ్వు జస్ట్ 25 లక్షలు అని అనువు. ముందు నీకు డబ్బు విలువ తెలుస్తుంది. షూరిటీ లేదా? ఇట్స్ ఓకే నిష్క గారు, బిజినెస్ పర్సన్ని కదా, అడగడం అలవాటు. ఇంతకీ ఈ ఇల్లు ఎవరిది? మాదే. మీ కార్డ్ ఏదైనా ఇస్తారా? ఓకే సార్. మేడం, మీరు సైన్ చేయండి. సార్, మీరు కూడా. నేనా?
చెయ్యి యువరాజ్. సంతకమే కదా, దానికెందుకు అంత ఆలోచిస్తున్నావు? ఓకే నిష్కా గారు, ఇంట్రెస్ట్ మాత్రం మంత్లీ కరెక్ట్గా పే చేయాలి. షూర్ ఫణీంద్ర గారు. ఓకే నిష్కా గారు, వస్తాను. బాయ్ సార్. నిషి అసలు అడిగాడంటే కట్టడం ఇబ్బంది అవుతుందేమో. నెల నెల ఇంట్రెస్ట్ కదా కరెక్ట్ గా కట్టమన్నాడు. ఫలానా నెలలో అసలు ఇవ్వాలని చెప్పలేదుగా. లోపలికి వెళ్ళమ్మా. వీళ్ళు ఇంకా రావట్లేదు రేఖ. నిష్కా కూడా వస్తుంది కదా. నిన్న డబ్బులు అడిగితే నేను ఇవ్వలేదన్న కోపంతో రాకుండా మానేది కదా. అసలు తనకి రావద్దనే కదా మనం ముందు చెప్పాము. లేదు తన సంతకం కూడా కావాలి. ఈ పూజ పెట్టిందే జగదాత్రి నిష్కల కోసం. మీ జగదాత్రి నిషిక కూడా రావాలని మాట్లాడింది కదా, వస్తుందిలేండి. మీ జగదాత్రి ఏంటి? ఇదిగో ఈ తేడానే. తను వచ్చాక చూపించుకో. మొన్న పిలవడానికి వెళ్ళినప్పుడు చూపించానా? మీ మాటలే కదా పాటిస్తున్నాను. ఇదిగో ఇలానే జీవితాంతం ఉండురేక. నేను సంతోషిస్తాను. సంతోషించేలా ఉందా మన పరిస్థితి? సరే ఇంకేం మాట్లాడకు, ఎవరైనా వింటారు.